తిరుపతిలోని ఓ దుకాణంలో కుళ్ళిపోయిన చికెన్ అమ్మకాలు సాగిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుపతి నగరంలోని దుకాణాలలో కేజీ చికెన్ 220 నుంచి 240 రూపాయలకు అమ్ముతున్నారు. కానీ ఒక దుకాణంలో మాత్రం 150 రూపాయలకే విక్రయిస్తుండడంతో మార్కెట్లోని మిగతా దుకాణాల యజమానులకు అనుమానం వచ్చి పరిశీలించారు. దీంతో చనిపోయిన కోళ్లను కట్ చేసి సుమారు 10 రోజులకు పైగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి కుళ్ళిపోయిన చికెన్ను అమ్ముతున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే మున్సిపల్ హెల్త్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు పరిశీలించి దుర్వాసన వస్తున్న చికెన్ను గుర్తించి ఆ దుకాణాన్ని సీజ్ చేసిన సంఘటన జరిగింది. వాళ్ళు షాపులు చేసినాక షాపులు కాదు బయట షాపు లేదు సార్.